నమస్తే, నేను అంకిత. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్ళీ పొలిటికల్కి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఆయన చెప్పినట్లుగా టైం ఏదైనా తీసుకుంటున్నారా అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూసుకుంటే గల్లా జయదేవ్ గారు పొలిటికల్కి చాలా దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే కొంతకాలం ఆయన గ్యాప్ తీసుకుంటా అని కూడా చెప్పారు. మరి ఆయన గ్యాప్ తీసుకుంటారా, లేకపోతే రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆయన ఒక్కోసారి ఎలా ఉంటుందంటే లైఫ్లో మనం ఊహించినటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. గల్లా జయదేవ్ విషయంలో కూడా అది జరిగింది. వాస్తవంగా ఆయన 2 సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు గుంటూరు నుంచి. 3వ సారి కూడా గెలవడానికి అవకాశం పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఆల్ ఆఫ్ సడన్గా రాజకీయాలకి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నానని చెప్పేసి సైడ్ అయిపోయారు. ఆ విరామం ఎంతకాలం అనేది అప్పుడు చెప్పలే. మినిమం 5 years కావచ్చు, 10 years కావచ్చు అన్నట్టుగా చెప్పారు. దానికి కారణం ఏంటంటే తను బిజినెస్లో చాలా బిజీగా ఉన్నాను, తన ఫాదరు యాక్టివ్గా బిజినెస్ని రన్ చేయలేకపోతున్నారు, కాబట్టి ఖచ్చితంగా అమర్ రాజా కంపెనీ వాళ్ళదే, అమర్ రాజా బ్యాటరీస్, ఆ కంపెనీని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయాలనే ఆలోచన ఉంది. దాంతో అటు రాజకీయాలని ఇటు బిజినెస్ని నేను సమన్వయం చేసుకోలేకపోతున్నాను, కాబట్టి తాత్కాలికంగా నేను రాజకీయాలకి విరామం ప్రకటిస్తున్నానని చెప్పి అభిమానుల దగ్గరికి ప్రకటించేసి ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు తాత్కాలికంగా. దీంతో హాట్ ప్లేస్ లాగా ఉండేటువంటి గుంటూరు ఎంపీ స్థానానికి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చేసారు. సో పెమ్మసాని చంద్రశేఖర్ రావడం, ఎన్ఆర్ఐ, ఆయన గుంటూరు నుంచి పోటీ చేయడం, గెలవడం, మంత్రి కూడా అయిపోయాడు, కేంద్ర మంత్రి కూడా అయిపోయాడు. దాంతో గల్లా జయదేవ్ జనరల్గా ఏమనుకుంటారు, గెలిచే అవకాశం ఉంది, ప్లస్ ఒకవేళ ఆయన మళ్ళీ పోటీ చేసినట్టయితే గెలిచిండేవాళ్ళు, గెలిచినట్టయితే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వచ్చిండేది ఆయనకి. ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్కే కేంద్ర సహాయ మంత్రి వచ్చింది, కానీ అదే గల్లా జయదేవ్కి అయినట్టయితే కేంద్ర మంత్రి వచ్చిండేది. కేంద్ర మంత్రి కావడం అనేది అదొక పెద్ద అచీవ్మెంట్ రాజకీయాల్లో. అంటే ఒక మంచి అవకాశాన్ని తను కోల్పోయాడు. జస్ట్ కళ్ళెదుటే ఒక 2-3 నెలల్లోనే జీవితం ఒకసారిగా రివర్స్ అయినట్టు, పొలిటికల్ జీవితం రివర్స్ అయినట్టు కనిపించింది ఆయనకి. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు కళ్ళెదుటే అతను వైదొలిగిన తర్వాత వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన అనుభవిస్తున్నటువంటి హోదాని చూసిన తర్వాత జస్ట్ జలసీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, ఆబ్వియస్లీ డెఫినెట్గా ఉంటుంది. పైగా తనకు రావాల్సినటువంటి దాన్ని తనే వదులుకున్నందు కారణంగా వచ్చింది అతను పెమ్మసానికి. సో దాంతో గల్లా జయదేవ్ సహజంగా, మానవ సహజం కాబట్టి జలసీ ఫీల్ అవుతారు. పైగా కేంద్రంలో, రాష్ట్రంలో తెలుగుదేశంతో కూడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతకన్నా గోల్డెన్ పీరియడ్ మరొకటి ఉండదు. పైగా కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో నడిచేటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉంది. దీన్ని వాస్తవంగా గోల్డెన్ పీరియడ్ అనాలి తెలుగుదేశం పార్టీకి, లేదా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎవరికైనా సరే ఇట్స్ గోల్డెన్ పీరియడ్ రాజకీయంగా. ఇలాంటి గోల్డెన్ పీరియడ్లో లేకపోవడం అనేది అన్లక్కీయే కదా, అంతే, అన్లక్కీ అనుకోవాలి. అంటే చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని విడుచుకున్నాడు గల్లా జయదేవ్. ఇప్పుడు ఆయన రీథింకింగ్లో పడ్డారు అనేది ఆయన అభిమానులు చెబుతున్నారు. రీథింక్లో పడి మళ్ళా రాజకీయాల్లో యాక్టివ్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరి ఇప్పటికిప్పుడు ఎలా యాక్టివ్ అవుతారు అని అంటే ఆయనకున్నటువంటి పేరు, ఆయనకున్నటువంటి క్యాపబిలిటీ, సమర్థత, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధినేతకు బాగా తెలుసు. ఎంపీగా ఉన్నప్పుడు 2 సార్లు ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ 2 సార్లు ఫస్ట్ టైం అధికారంలోనే ఉంది, ఫస్ట్ టైం ఎన్డీఏలో ఉంది, ఫస్ట్ టైం ఎంపీగా గెలిచినప్పుడు ఈయన 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వం లేదు అక్కడ, కానీ ఈసారి ఆధారపడి ఉంది. అదే డిఫరెన్స్. అప్పుడున్నాడు కానీ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి ఆయనకి కేంద్రంలో మంత్రి పదవి లభించలేదు, ఓకే, ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి.
ప్లస్ అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా అప్పుడు అశోక్ గజపతిరాజుకి ఇచ్చారు, సీనియర్ ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు కనుకున్నట్టయితే ఈయనే సీనియర్ అయ్యేవాడు, మూడోసారి ఎంపీ కాబట్టి ఈయనే సీనియర్ అయ్యేవాడు, ఈయనకే మంత్రి పదవి వచ్చిండేది. ఆయన ఆ 2 times 2014లో గెలిచినప్పుడు కానీ 2019లో గెలిచినప్పుడు కానీ ఆయన పార్లమెంటు వేదికగా నిర్వహించినటువంటి పాత్ర ప్రశంసలు అందుకుంది. ప్రత్యేకించి 2019లో ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడింది పార్టీ. ఆ సమయంలో వీరోచితమైనటువంటి పోరాటం పార్లమెంటు వేదికగా చేశాడు గల్లా జయదేవ్. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది పార్టీలో. అయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆయనకి రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి తగినటువంటి స్థానం కల్పించగలదా తెలుగుదేశం పార్టీ అని అంటే ఇప్పటికిప్పుడు కల్పిస్తుందంటే ఇప్పటికిప్పుడు కల్పించలేదు, కానీ సమీప భవిష్యత్తులో కల్పించడానికి అవకాశం ఉంది. సో ఆయన క్యాపబిలిటీకి ఆయన సామర్థ్యానికి తగినటువంటి పోస్ట్ ఏముంది అని అంటే ఇప్పుడు రాజ్యసభ మాత్రమే ఉంటుంది. ఆ రాజ్యసభ కూడా నెక్స్ట్ ఇయర్ రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ మళ్ళీ ఆయన రీఎంట్రీ కావాలి, ఇప్పటికిప్పుడు నష్టపోయాము అని అనుకుంటే కనుక రాజ్యసభ ద్వారా మళ్ళీ పార్లమెంట్లోకి ఎంటర్ కావచ్చు. పార్లమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఒకవేళ ఏదన్నా చంద్రబాబు నాయుడు ఓకే ఇతని సామర్థ్యం ఉంది, 2 సార్లు ఎంపీ అయ్యాడు, 3వ సారి రాజ్యసభ మనం ఇచ్చాం కదా రాజ్యసభ అని చెప్పి కేంద్ర మంత్రి పదవి కూడా అప్పుడు వచ్చే అవకాశం ఉంది. సార్ ఇక్కడ చూస్తే ఆయన పొలిటికల్గా కొంచెం గ్యాప్ ఇచ్చారు. సో మళ్ళీ రీఎంట్రీ అయినప్పుడు ప్రజలు ఆయన ఎలా స్వీకరిస్తారంటారు? అంటే గతంలో ఆయన చేసినటువంటి పోరాటాలు, గతంలో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా అతనికి పాజిటివ్గానే ఉన్నాయి. ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఎందుకు ప్రకటించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన తాత్కాలికంగా వైదొలిగారు. కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తారు, వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. కానీ ఇక్కడ స్పేస్ ఉండాలి కదా ఆయనకి ఇప్పటికిప్పుడు. కాబట్టి ఆయనకి స్పేస్ రావాలంటే టైం పడుతుంది, 1 year అన్న మినిమం పడుతుంది. మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు రావాలంటే, రాజ్యసభ అవకాశం రావాలంటే, ఒకవేళ వచ్చినప్పుడు అప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇతనికి సమర్థత ఉంది, క్యాపబిలిటీ ఉంది కాబట్టి మనం ఇద్దాము అని చెప్పి రాజ్యసభ ఇవ్వాలి. రాజ్యసభ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఒకవేళ ఇస్తే మరి ఆ యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని అంటే లేకపోవచ్చు. కానీ గల్లా జయదేవ్ ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖరు తన అదృష్టాన్ని లాక్కున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో సహజంగా ఉంటారు. సో ఇప్పుడు గల్లా జయదేవ్ అభిమానులు కూడా అదే ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు గల్లా జయదేవ్ రీఎంట్రీకి తగిన పోస్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా రాజ్యసభ ఉంటుంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అనేటువంటిది ఒకటి పోస్ట్ ఉంది. అది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, బట్ ఆ పోస్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా ఒకటి ఉంది. సో దానికంటే కూడా ఆయన క్యాపబిలిటీకి, ఆయనకు ఉండేటువంటి స్టేటస్కి రాజ్యసభ మేలు. రాజ్యసభ తర్వాత కేంద్ర మినిస్టర్ అయితే ఆయనకి సరిపోతుంది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు అనేది కూడా ఒకటి వినపడుతుంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఆయనకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఒకటైతే, రీఎంట్రీ ఇప్పుడు కావాలనేటువంటి ఒక ఆలోచన ఆయనకి ఇప్పుడు వచ్చింది గల్లా జయదేవ్కి అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఇలాంటి పరిణామాల దృష్ట్యా మరి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనేటువంటి పోస్టుకి దాదాపు 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ఒకటి ఖమ్మంపాటి రామ్మోహన్, తర్వాత కనకమెండ్ల రవీంద్ర, తర్వాత త్రిపురాల రఘురామకృష్ణరాజు, ఇలాంటి పేర్లన్నీ సీనియర్స్ చాలా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళలో ఇప్పుడు గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. బట్ గల్లా జయదేవ్ విషయంలో వస్తే కనుక ఈ పోస్ట్ అనేది అతనికి సూటబుల్ కాదు, అతనికి రాజ్యసభ సూటబుల్ అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే పార్టీలో ఉంది. మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.